నీకంటే పెద్దవారు నీకేదైనా మంచి మాటలు చెప్తా ఉంటే ఆ యొక్క మాటలో ఉన్నటువంటి మంచితనం నువ్వు గ్రహించాలి, నీ జీవితం సరిదిద్దుకోవాలి. వీడేంటి నాకు చెప్పేది అని చెప్పి అనుకోవడానికి లేదు. కొన్నిసార్లు చిన్నవారు నీకు సలహాలు ఇవ్వచ్చు. నువ్వు వెళ్ళే మార్గం మంచి మార్గం కాదన్నా సలహాలు ఇవ్వచ్చు. అటువంటప్పుడు నువ్వేంటి నాకు చెప్పేదని చెప్పనే మాట మనం పలకకూడదు. ఎందుకని చెప్పారంటే క్రైస్తవ జీవితంలో సహవాసం చాలా ప్రాముఖ్యమైనదండి. ఈ సహవాస క్రమంలో ఏంటని చెప్పానంటే దుఃఖంలో ఉన్న వారిని ఆదరించడం, ఓదార్చడం, కానీ తప్పు చేసిన వారిని సరిదిద్దడం. నువ్వు తప్పుడు మార్గంలో వెళ్తూ ఉన్నావు, ఇదిగో ఈ మార్గం నువ్వు వెళ్ళే మార్గం సరైన మార్గం కాదు, ఇదిగో ఇది మంచి మార్గం అని చెప్పని సహవాసంలో ఒకరికొకరు సరిదిద్దుకోవాలి. అలాగే దుఃఖంలో ఎవరైనా ఉంటే, కష్టంలో ఉంటే వెళ్ళి వారిని ఆదరించాలి, ఓదార్పు మాటలు చెప్పాలి, కలిసి ప్రార్థన చేయాలి. ఇది క్రైస్తవ జీవితంలో సహవాసం మనకు నేర్పేటువంటి క్రమం.